ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవోదయం 2.0 ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నంద్యాల ఈఎస్ గారు, సిఐ గారు, ఏఎస్ గారు, సిబ్బంది అందరితో కలిసి నాటుసారా వ్యతిరేకంగా ప్రచారం చేసేదానికి ప్రచార రథాన్ని రెడీ చేసి అన్ని నాటుసారా ప్రభావిత గ్రామాల్లో నాటుసారా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి, వాటి వల్ల కలిగే అనర్థాల గురించి, సామాజికంగా ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో తెలియజేస్తా వాళ్ళని వాటి భారీ వ్యసనాన్ని నుండి విముక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ గారు అందరూ సమర్థవంతంగా ఈ నంద్యాల ఏరియా నుంచి నాటుసారాన్ని తరిమివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీంట్లో ఎదురయ్యే సమస్యలు కానీ మీరు. నమస్తే అండి, నా పేరు రవికుమార్, నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఇక్కడ మొత్తం మా జిల్లాలో వచ్చేసి 129 గ్రామాలలో సారాయి ఉన్నది. దీన్ని ఏబీసీ కేటగిరీగా మేము క్లాసిఫై చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఏ కేటగిరీ అనేది ఎక్కువ సారాయి ఉన్నది, బి తక్కువ ఉన్నది, అంతకంటే తక్కువ ఉన్నది సి అని. అంటే ఎట్లా రైడ్ చేయాలి, తొందరగా ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తామో అనే దానికోసం ఇది చేసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మరియు మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కోసం, నవోదయపు సన్ రైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కూడా, మీరు, మేము, పత్రికల వారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు, అటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఇటు కలెక్టర్ గారి ద్వారా ఆదేశించబడినటువంటి ఇతర డ్వామా, డిఆర్డిఏ వాళ్ళు, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్, పోతే అన్ని తహసీల్దార్స్, ఎంపీడీఓస్, విఏఓలు, విఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఈ మహోద్యమంలో పంచుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా లాస్ట్ మంత్ 19వ తారీఖు నుంచి ఈ 19వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో 129 గ్రామాలలో ఈ వ్యసనం అనేటటువంటిది ఎవరికి ఉంది అని చెప్పేసి ఒకవైపు వాళ్ళని విముక్తి కేంద్రాలకు తరలించడం, రెండవది వచ్చేసి వాళ్ళకి ఏమి ఉపాధి కావాలి ఇది బంద్ చేసిన తర్వాత అనేది చూడటం, మూడవది వచ్చేసి ఎవరైనా కనుక ఇంకా చెప్పినప్పటికీ కూడా వినరు అని కనుక అనుకుంటే వాళ్ళందరినీ కూడా ప్రివెన్షన్ కింద బైండ్ ఓవర్ చేయటం, ఇంకా ముందుకెళ్ళేసి వాళ్ళని పీడీ యాక్ట్ సైతం మేము కొద్దిమంది మీద పెట్టడానికి విముక్తులమయ్యి వాళ్ళని కంపల్సరిగా చేయాలనే సంకల్పంతో మేము ఉన్నాము. ఎవరైనా కనుక ఈ విధిని మార్చుకోకపోతే మాత్రం వాటి కఠినంగా మేము మాత్రం శిక్షించడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ ఉద్యమంలో మాకు పైనుంచి జిల్లా అధికారులు అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, మరియు ఇక్కడ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు, అండ్ ఆల్సో మిగతా ఎస్హెచ్ఓలు 7 మంది మాకు స్క్వాడ్ ఉన్నది. వీటందరే కాకుండా మా యొక్క సిబ్బంది ఫ్రమ్ కానిస్టేబుల్ టు అప్ టు డిప్యూటీ కమిషనర్ దాకా జిల్లా వ్యాప్తంగా మేము ఈ విధంగా ఉద్యమంలో భాగం పంచుకుంటూ అడాప్షన్ ఆఫీసర్స్ అంటే దత్తత గ్రామాలుగా మేమందరం చేసుకొని విముక్తిని ఆగస్టు కల్లా చేస్తాము, సారాయి రహిత గ్రామంగా చేస్తాము, సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తూ, దీంట్లో భాగంగా ఎవరైనా ఏదైనా కంప్లైంట్లు చేయాలనుకుంటే ఒక నెంబర్కి కాల్ చేయండి. మేము వెంటనే వితిన్ 12 అవర్స్లో మేము మీ దగ్గరకు వచ్చేసి అది చేయటం జరుగుతుంది. ఆ నెంబర్ వచ్చేసి 8008282467. మళ్ళా చెప్తానండి, 8008282467. ఈరోజు ప్రచార రథాన్ని రాజశ్రీ హనుమంతరావు సారు, మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. దీంట్లో భాగంగా ఇంక మళ్ళొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు కానీ మరియు పత్రికా విలేకరులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడాను మీరు ఏదున్నప్పటికీ కూడా విడివిడిగా సమాచారాన్ని అందించి మా దృష్టికి తీసుకొస్తే మనం కలిపి భుజం కలిపి మనం సాధిద్దాం. ఈ సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం, ఆరోగ్య నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం అని చెప్పి కోరుకుంటున్నాను.